Shalimar Jewelry Dasara Diwali Dhamaka offer. Flat 6% VA on gold jewelry. Offers only in Kakinada, Rajahmundry, Eluru. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ప్లాన్ చేస్తున్న వాళ్ళు నెక్స్ట్ ఇప్పుడు యూఎస్లో చూస్తుంటే డే టు డే బేసిస్లో రూల్స్ అనేవి చేంజ్ అవుతూ ఉన్నాయి. కొన్ని రూల్స్ కొత్తగా వస్తున్నాయి అండ్ ఆల్రెడీ ఉన్నవి ఎగ్జిస్టెన్స్లో ఇవన్నీ చేంజెస్ జరుగుతున్నాయి. కాబట్టి వీటికి నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉండాలి అండ్ ఎడ్యుకేషన్ ప్లాన్ చేస్తున్న వాళ్ళు ఎలా డిసైడ్ అవ్వాలి, ఇవన్నీ టాపిక్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో పాటున్నారు కెరియర్ కౌన్సిలర్ రమేష్ దేవబతినే గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హలో అండి. సో ఇప్పుడు ఆల్రెడీ 2025 సెప్టెంబర్ ఇంటెక్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అయితే స్లాట్స్ కొంతమందికి దొరకలేదు, కొంతమందికి వీసాస్ రాలేదు. అయితే ఇప్పుడు చూస్తుంటే సడన్గా రూల్స్ అన్ని చేంజ్ అయిపోయాయి. H1B వీసాకి సంబంధించిన అయితే ఫుల్ కేయోస్ ఉందనుకోవచ్చు. అయితే వీళ్ళకి నెక్స్ట్ ఇంటెక్ అంటే జనవరిలో వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి? అంటే చాలా మంది ఇప్పుడు ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నారు. సో వెళ్ళాలా వద్దా అనేది వాట్ డు యూ సజెస్ట్? ఫస్ట్ ఇక్కడ H1కి F1కి అసలు సంబంధం లేదండి. బేసిక్గా H1 చాలా పెద్ద సబ్జెక్ట్. అది F1 సరే సెప్టెంబర్ ఇంటెక్కి వీసా రాలేదు ఆర్ వాళ్ళకి స్లాట్ దొరకలేదు, జాయిన్ ఇంటెక్కి ప్లాన్ చేసుకొని అనుకునే వాళ్ళకి వాళ్ళు ఓన్లీ వాళ్ళ మోటో ఎడ్యుకేషన్ కోసమే వెళ్ళాలి. వాళ్ళు ఇక్కడ ఇండియాలో ఆల్రెడీ ఫైనాన్షియల్గా వెల్ సెటిల్ ఉన్నారు. సో వాళ్ళకి అక్కడికి వెళ్ళిన తర్వాత పార్ట్ టైం చేయకపోయినా సర్వైవ్ అవ్వగలరు. అండ్ కొంచెం మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చింది, వాళ్ళు క్వాలిఫికేషన్ పెంచుకోవడం కోసం, కొంచెం నాలెడ్జ్ పెంచుకోవడం కోసం, స్కిల్స్ పెంచుకోవడం కోసం వెళ్ళేటట్టయితే వెళ్ళొచ్చు. బ్యాంక్ లోన్ మీద ఎవరైతే డిపెండ్ అయ్యి వెళ్దామో, అక్కడ పార్ట్ టైం చేసుకొని సర్వైవ్ అవుదామో, చిన్నగా ఓపీటీ సిపిటీ ఇవన్నీ చూసుకొని H1 ట్రై చేద్దాం అనుకునే వాళ్ళు ఒక అంటే ఈ జాన్ ఇంటెక్ కాకుండా నెక్స్ట్ సెప్టెంబర్ ఇంటెక్ ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కొంచెం స్లో డౌన్ వెయిట్ చేస్తే బాగుంటుంది. సో అండ్ ఇలాంటి మీరన్న డే టు డే చేంజెస్ అన్నీ ఇవన్నీ ఇప్పటి నుంచి కాదండి, చాలా ఇయర్స్ నుంచి ఉన్నాయి. జనరల్గా ఒక 30 years నుంచి మన ఇండియన్ స్టూడెంట్స్ కావచ్చు, ఇండియన్స్ వర్క్ చేయడానికి యూఎస్ వెళ్తున్నారు. సో స్టార్టింగ్ 1999 Y2K అని ఒక ఇష్యూ వచ్చిందనమాట. అప్పటి నుంచి తర్వాత 2001లో ట్విన్ టవర్స్ ఇష్యూ అప్పటి నుంచి, దాని తర్వాత 2008లో చాలా పెద్ద రిసెషన్ వచ్చింది. ఆ తర్వాత కూడా ఎక్కువ మంది ఎమిగ్రేషన్స్ వెళ్ళారనమాట. 2010 నుంచి ఎక్కువ మంది వెళ్ళారు. మళ్ళీ 2017లో ట్రంప్ ఫస్ట్ టైం ప్రెసిడెంట్ అయినప్పుడు కావచ్చు, లోకల్ వాళ్ళకి జాబ్స్ అని చెప్పినప్పుడు కావచ్చు, అయినా వెళ్తూనే ఉన్నారు. అవన్నీ ఒక పాయింట్ ఆఫ్ టైం వరకే ఉంటాయండి ఆ ఇష్యూస్. సో బట్ ఇప్పుడు కొంచెం అది H1B అంటే ఆ రూల్స్ ఇంకా క్లియర్గా వాళ్ళు కూడా అనౌన్స్ చేయలేదు. మన వాళ్ళు ఏవేవో వండేస్తున్నారు కానీ కొంతమంది అందరికంట వచ్చేయాలంట, రిటర్న్ వెళ్ళకూడదంట, ప్రతి ఇయర్ కట్టాలంట అది అన్నారు. కానీ అది వన్ టైము కొత్త వాళ్ళకండి. పాత వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, ఆల్రెడీ వీసాస్ ఉన్న వాళ్ళకి, రెన్యువల్ చేసుకునే వాళ్ళకైతే ఏం ప్రాబ్లం లేదు. బట్ ఇది ఇంకా ఎర్లీగా దాని గురించి డిస్కస్ చేయడం అంత ఎర్లీగా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇట్స్ వెరీ బిగ్, దానికి చాలా పెద్ద ఇష్యూ అండి అది. సో గవర్నమెంట్స్ అవన్నీ డిస్కషన్స్ కూడా నడుస్తూ ఉంటాయి దాని గురించి. మనం దాని గురించి మాట్లాడడం కంటే కూడా స్టూడెంట్స్ ఎవరైతే అబ్రాడ్ ఎడ్యుకేషన్ ప్లాన్ చేస్తున్నారు, పర్టికులర్గా జాన్ ఇంటెక్ USA ప్లాన్ చేస్తున్నారు, సో వాళ్ళు 2 kinds ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారండి. మన వాళ్ళు టాప్ యూనివర్సిటీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు, వాళ్ళు వెళ్ళొచ్చు, వాళ్ళు చదువుకుంటారు, మళ్ళీ వచ్చేస్తారు, లేదంటే అక్కడే కంటిన్యూ చేస్తారు, డిపెండ్ అనమాట. ఎవరైతే అంటే మన రూరల్ ఏరియాలో మా ఇంతకుముందు ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వెళ్ళున్నారు, వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు అని చెప్పేసి ప్లాన్ చేసుకున్న వాళ్ళు కాకపోవచ్చు, లేదంటే ఎడ్యుకేషన్ లోన్ మీద బేస్ అయ్యి వెళ్ళే వాళ్ళు కొంచెం ఈ జాన్ ఇంటేక్ వరకు ఆగితే వాళ్ళకి క్లారిటీ వస్తుంది. అది అగైన్ మళ్ళీ స్టూడెంట్ వీసాస్ గురించి కూడా లాస్ట్ టైం మళ్ళీ ట్రంప్ వచ్చిన తర్వాతనే దాని గురించి కూడా చర్చ నడిచింది. దట్ ఎవరైతే ఇల్లీగల్గా ఇక్కడ ఉంటున్నారు కొంతమంది, అంటే వాళ్ళ ఆల్రెడీ ఎడ్యుకేషన్ అయిపోయినా కూడా కొంతమంది ఉండేవాళ్ళు ఉంటారు, కొంతమంది కాదు ఆల్మోస్ట్ చాలా మంది కూడా పార్ట్ టైమ్స్ చేస్తారు, అది అందరికీ నోన్ ఫ్యాక్టే. అయితే వాళ్ళ లొకేషన్ ట్రాక్ చేయడము, లేదంటే వాళ్ళు ఎక్కడెక్కడ మనీ స్పెండ్ చేస్తున్నారు, వాళ్ళ సోర్స్ ఆఫ్ మనీ ఏంటి, ఇవన్నీ కూడా ట్రాక్ చేశారు కదా. సో చాలా మందికి వెళ్ళిపోమని కూడా చెప్పారు. బట్ స్టిల్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. సో స్టూడెంట్స్ అనేటికి ఎప్పటికీ ఆ భయాలు అనేవి ఉంటాయి కదా. సో వాట్ టు డూ అనేది పర్టికులర్గా ఇక్కడ లక్షల మంది స్టూడెంట్స్ వెళ్ళారండి 2020 కరోనా తర్వాత. కొంచెం ఎక్కువ మంది స్టూడెంట్స్ వెళ్ళారు. ఎవ్రీ ఇయర్ 60, 70, 80, 1 lakh వరకు కూడా వెళ్ళారు ఇండియా నుంచి. పర్టికులర్గా సౌత్ ఇండియా నుంచి ఎక్కువ మంది వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళందరిలో రిటర్న్ వచ్చింది 1000 మంది, 2000 మంది అండి. మిగతా 98,000 మంది అక్కడే ఉన్నారు కదా, వాళ్ళు బాగానే ఉన్నారు కదా. ఎవరైతే కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్లో, ఇష్యూస్లో ఆర్ స్పీడ్ డ్రైవింగ్ చేసిన వాళ్ళు, ఇట్లా రకరకాల ఇష్యూస్ ఉన్న వాళ్ళని పంపించారు. నార్మల్గా చదువుకుంటూ నార్మల్ పార్ట్ టైం చేసుకుంటున్న వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. అక్కడిక్కడ ఒక 10% ఎక్కడైనా ఉంటుందండి, అది ప్రాబ్లం ఏం లేదు. బేసిక్గా ఓవర్ స్టే చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని పంపించారు. మళ్ళీ లీగల్గా ఉండకూడదు కదా.
సో ఎక్కడైనా ఏ కంట్రీలోనే ఉండకూడదు. ఈవెన్ మన కంట్రీలో కూడా రూల్స్ ఉంటాయి కాబట్టి ఆ కంట్రీ ఇమిగ్రేషన్ రూల్స్ని ఫాలో చేయాల్సిందే ఎవరైనా సరే. ఓకే. యా, అదే ఓన్లీ స్పీడింగ్ టికెట్స్ ఉన్న, డ్రంక్ అండ్ డ్రైవ్ ఉన్న ఇలాంటి వాళ్ళని కూడా పంపించేస్తున్నారంటే yes. అనుకున్నాం మన దాంట్లో వెరీ కామన్ కదా, జరుగుతుంటాయి డే టు డే బేసిస్లో అని మనం అనుకుంటాం. కానీ వాళ్ళు ఎక్కువగా ఈ డిసిప్లిన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు కదా. ఇండియాలో యాక్సెప్ట్ చేసినట్టు అన్ని చోట్ల యాక్సెప్ట్ చేయరు కదండి. వాళ్ళ కంట్రీ రూల్స్ రెగ్యులేషన్స్ మనం రెస్పెక్ట్ చేయాలి. సో ఖచ్చితంగా అంటే ఆఫ్టర్ 2020 కరోనా తర్వాత నాట్ ఓన్లీ యూఎస్ఏ అండి, యూరోప్లో కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, కెనడా కావచ్చు, విజిబిలిటీ ఎక్కువైపోయింది. మన ఇండియన్ స్టూడెంట్స్ కావచ్చు, ఈవెన్ జాబ్స్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు కావచ్చు, ఎక్కువ మంది కనిపించేసరికి అక్కడ ఉన్న లోకల్గా ఉండే వాళ్ళకి కూడా కొంచెం ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొక పెద్ద ఇష్యూ ఏంటి అంటే 30 years బ్యాక్ ఎవరైతే ఇండియా నుంచి వెళ్ళారో వాళ్ళ పిల్లలందరూ అక్కడ సిటిజన్స్, అక్కడే బార్న్ అయ్యారు. వాళ్ళందరికీ ఇప్పుడు 20-25 years వచ్చాయి. వాళ్ళందరూ అక్కడ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ఫినిష్ చేసుకొని బయటకు వచ్చారు. సో మన వాళ్ళందరూ H1 అవ్వచ్చు, ఇక్కడ 30 years ఏజ్ ఉన్న వాళ్ళు కూడా స్టూడెంట్ వీసాస్ వేసుకొని కరోనా తర్వాత వెళ్ళారు. సో వీళ్ళందరికీ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో ఎంట్రీ లెవెల్ జాబ్కి కూడా వీళ్ళందరూ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే అప్లై చేశారో దానివల్ల అక్కడ ఆల్రెడీ లోకల్లో ఉన్న వాళ్ళ సెటిలర్స్ పిల్లలకు కూడా జాబ్స్ లేని సిచ్యువేషన్ వచ్చిందనమాట. సో వాళ్ళు ఒక రకమైన అభిప్రాయాన్ని ఇది చేస్తున్నారు ఈ విషయంలో. సో కరెక్టే, వీళ్ళందరూ రాకపోతే కొంత తగ్గితే మా పిల్లలకు కూడా కొంచెం జాబ్స్ ఉంటాయి. అండ్ ఆఫ్టర్ దిస్ ఏఐ వల్ల ఎంట్రీ లెవెల్ జాబ్స్ తగ్గిపోయినాయి. సో బేసిక్గా ఎంట్రీ లెవెల్ జాబ్సే ఎక్కువగా ఉంటాయి. సో దానివల్ల రకరకాల ఒక ఇష్యూ కాదండి, రకరకాల ఇష్యూస్ వల్ల వాళ్ళు ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు. సో కొంచెం ఎవరైతే వస్తున్నారో ఎక్కువ మంది దాన్ని కంట్రోల్ చేయాలని ఇది చేస్తున్నారు. ఇలాంటి టైంలో మన స్టూడెంట్స్ కూడా ఆల్టర్నేట్ కంట్రీస్ ఏమున్నాయి, ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఏమున్నాయి కూడా చూసుకోవాలి. ఓకే. ఓకే. యా. అండ్ ఆల్సో ట్రంప్ ఏది చేసినా ఆ బిగ్ అనౌన్స్మెంట్ ఉన్న తర్వాత ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయి పక్కన పెడితే, ఏది చేసినా ఒక బిగ్ అనౌన్స్మెంట్ ఇప్పటి నుండి మారిపోతున్నాయి అన్నట్టుగా రూల్స్ అంటే అంత స్ట్రిక్ట్గా తీసుకొస్తాడు. బట్ అగైన్ కంపెనీస్ అనేది ఇప్పుడు H1B వీసాలో $1 lakh పే చేయడం అనేది దాంట్లో కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. మీరు అన్నట్టుగా రెన్యువల్స్కి కానీ ఎగ్జిస్టెన్స్ వాళ్ళకైతే లేదు, ఇది ఓన్లీ కొత్త వాళ్ళు మాత్రమే ఇప్పుడు తీసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే ఉంది కదా. అవును. ఓకే. అంటే ఇంకా దాని గురించి పూర్తి క్లారిటీ 1 or 2 daysలో ఎవరివన్ చెక్ చేసుకోవచ్చు, USCIS వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. సో ఇట్స్ టూ ఎర్లీ టు డిస్కస్ అబౌట్ దట్. H1 దాని ఎవ్రీ ఇయరా లేకపోతే వాళ్ళన్నీ మెన్షన్ చేస్తారు క్లియర్గా. అబ్రాడ్లో ఆల్రెడీ H1 నుండి ఇండియా వచ్చిన వాళ్ళు మళ్ళీ రెన్యువల్కి వస్తారు చాలామంది. సో వాళ్ళకి ఏంటి అనేది క్లారిటీ ఇస్తారు 1 or 2 daysలో. సో మనం ఇక్కడ యాక్చువల్గా స్టూడెంట్స్ మళ్ళీ జనవరి ఇంటెక్ ఆర్ సెప్టెంబర్ ఇంటెక్కి వెళ్ళాలా లేదా అని చెప్పి మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా మీరు అన్నారు ట్రంప్ ఎప్పుడు చేసినా పెద్ద అనౌన్స్ చేస్తాడు, బిగ్ అనౌన్స్ చేస్తాడు. వాళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళు అదే కదండి కాన్సెప్ట్, అమెరికా ది గ్రేట్ ఇది చేసుకోవాలని వాళ్ళ ఇది అనమాట. సో బట్ ఇక్కడ ఒక ఫ్యాక్ట్ ఏంటి అంటే యుఎస్ఏలో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మ్యాక్సిమం ఇండియన్స్ అండ్ చైనా వాళ్ళే ఉంటారు. సో వాళ్ళు మన ఎవరైతే ఇండియన్స్ చైనా వాళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీస్లో వర్క్ చేయకపోతే వాళ్ళ కంపెనీస్ నడవవు, మన స్టూడెంట్స్ వెళ్ళకపోతే వాళ్ళ యూనివర్సిటీస్ నడవు అని చెప్తూ ఉంటారు. బట్ ఒక సైడ్ అది కరెక్టే, నాణానికి రెండు వైపులా ఉన్నట్టు ఇంకో సైడ్ ఫ్యాక్ట్ కూడా ఇంకో సైడ్ ఉంటుంది. ఇప్పుడు అక్కడ మన సెటిలర్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో 20 years బ్యాక్ 30 years బ్యాక్ వెళ్ళిన పిల్లలు వాళ్ళందరూ అక్కడే చదువుకున్నారు, వాళ్ళు కూడా టెక్నికల్గా స్ట్రాంగ్గానే ఉంటారు. సో వాళ్ళు కూడా జాబ్స్ చేయగలరు. బట్ స్టిల్ మన ఐఐటీలు IIITల నుంచి 30 years బ్యాక్ వెళ్ళిన వాళ్ళు, అక్కడ PhDలు చేసిన వాళ్ళు, H1 అనేది వాళ్ళకి ఒక యాక్చువల్గా అసెట్ అనమాట యూఎస్ఏకి. సో ఇది ఎప్పుడో 15 years బ్యాకే మీడియాలో వచ్చింది. చాలా దీని గురించి చాలా ఇది చేశారు, డిస్కషన్స్ ఆర్గ్యుమెంట్స్ చేశారు. బట్ ఓకే, ఇట్లాంటి ఒక డిస్కషన్ కూడా రావాలి. అప్పుడు మన ఇండియాలో కూడా వేరే ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళందరూ ఇండియాకి వచ్చేస్తారంటే అన్ని లక్షల మంది ఇండియాకి వస్తే ఇక్కడ అసలు మన దగ్గర వాళ్ళకి ఫెసిలిటీస్ కానీ జాబ్స్ కానీ ఆ మెకానిజం ఆ సిస్టమ్ కూడా లేదు. వాళ్ళు అంత క్రౌడ్ని తట్టుకునే ఇది కూడా లేదు. సో బట్ వాళ్ళందరూ ఒకేసారి రారు, వీళ్ళందరూ ఒకేసారి వెళ్ళరు. ఇట్స్ ఏ ప్రాసెస్ అండి. మధ్యలో 1 week తర్వాత మళ్ళీ ఈ టాపిక్ మీద మీరు కూడా ఇంటర్వ్యూ చేయరు, మీకు ఇంకో కొత్త టాపిక్ వస్తుంది. సో ఏదైతే నా మీడియా వాళ్ళకి వీళ్ళకి ఏంటంటే ఏదో ఒక టాపిక్ ఏది నడుస్తుందో ట్రెండింగ్ దాని మీద ఇది చేస్తారు ఇంటర్వ్యూస్, న్యూస్ ఛానల్స్ కావచ్చు, పేపర్స్ కావచ్చు, ఏదైనా సరే. సో 30 years నుంచి ఇలాంటి ఇంతకంటే పెద్దవి వచ్చినాయి చాలా ఉన్నాయి. 2008లో మేము చిన్నగా ఉన్నప్పుడు మా బాబాయ్ ఆయన చెప్పేవారు అనమాట, అంతా అవి అయిపోయింది అమెరికాలో, ఎయిర్పోర్ట్లో కార్లు వదిలేసి వస్తున్నారు, రిటర్న్ వచ్చేస్తున్నారు, పంపించేస్తున్నారు అని చెప్పేవాళ్ళు అనమాట. ఇట్లాంటివి చాలా వచ్చాయండి. ట్విన్ టవర్స్ తర్వాత కావచ్చు, రిసెషన్ కావచ్చు, చాలా జరిగాయి, వస్తూనే ఉంటాయి. యూకేలో కూడా ఆల్మోస్ట్ 2010 బిఫోర్ ఆ టైంలో వాళ్ళు వర్క్ పర్మిట్ PSW ఉంటుంది, పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ క్లోజ్ చేశారు. తర్వాత కరోనా తర్వాత
మళ్ళీ రిలీజ్ చేశారు. అవి అంటే ఇప్పుడు ట్రంప్ కంటిన్యూషన్గా అయితే అమెరికాకి ప్రెసిడెంట్గా ఉంటారు కదండి, లాస్ట్ ఆయన చేంజ్ అవుతూ ఉంటారు, లాస్ చేంజ్ అవుతూ ఉంటాయి, రూల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, మళ్ళీ కొత్తగా వాళ్ళు ఎవరో ఒకరు వస్తారు, అప్పుడు రిక్వైర్మెంట్ని బట్టి మళ్ళీ ఇది చేస్తారు. సో యూకేలో 10 years బ్యాక్ ఏదైతే పిహెచ్డబ్ల్యూ ఇది చేశారో మళ్ళీ వాళ్ళు ఒక 10 years తర్వాత ఇది చేశారు, రివోక్ చేశారు. సో అట్లా వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు రూల్స్ చేంజ్ చేస్తూనే ఉంటారు. ఓకే ఓకే. సో ఇప్పుడు సెప్టెంబర్ ఇంటేక్లో వెళ్ళిన వాళ్ళు నెక్స్ట్ జనవరిలో వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళకి ఏం ఎఫెక్ట్ ఉండదంటారు? ఇక్కడ రెండండి, ఎఫెక్ట్ ఉండదా అంటే ఆబ్వియస్లీ ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ అది ఇంప్లిమెంట్ అయితే వాళ్ళు ఎలాగో కోర్టులో వేస్తారు, ఆ బిల్ పాస్ అవుతుందా కాదా అనే తర్వాత సంగతి తర్వాత. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ వీళ్ళు ఇప్పుడు వెళ్ళిన స్టూడెంట్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా H1 కొత్త వాళ్ళే కదా, H1 అప్లై చేయాలి అంటే అప్పుడు వాళ్ళు ఏదైతే కంపెనీ స్పాన్సర్షిప్ ఇస్తుందో ఆ కంపెనీ వాళ్ళు పే చేస్తుందా చేయదా. సో దీనివల్ల ఇంకేంటి, అక్కడ కొన్ని టైప్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి, బిలో 50 కంపెనీ ఎంప్లాయీస్ ఉన్న కంపెనీస్, అబవ్ 50 ఉన్న ఎంప్లాయీస్ ఉన్న కంపెనీస్ ఉంటాయి. సో బిలో 50 ఉన్న కంపెనీస్ అంత ఎఫర్ట్ చేయలేవు నాకు తెలిసి, సైజ్ ఆఫ్ కంపెనీని వాళ్ళ బడ్జెట్ని బట్టి ఉంటుంది కాబట్టి. సో కొంచెం అయితే ఎఫెక్ట్ ఉంటుందండి కొత్త వాళ్ళకి, బట్ మన వాళ్ళకి డ్రీమ్ కదా, డాలర్ డ్రీమ్స్ అని యూఎస్ వెళ్ళాలి, అక్కడ సెటిల్ అవ్వాలి అని. సో కొంచెం అది తెలుస్తుందండి, చిన్నగా తెలుస్తుంది ఎఫెక్ట్ ఉంటుందా, ఎంత ఎఫెక్ట్ ఉంటుంది అని. బేసిక్గా నువ్వు 2 days నుంచి న్యూస్లో చూస్తూనే ఉన్నారు, ఏ స్థాయి వరకు వెళ్ళారు అంటే ఇంకా కొంతమంది పెళ్ళిళ్ళు కూడా ఆపుకున్న వాళ్ళు ఉన్నారు, క్యాన్సిల్ అయిన వాళ్ళు ఉన్నారు, రావాల్సిన వాళ్ళు అక్కడే ఆగిపోయారు. ఇట్లా అంటే న్యూస్లో వీలు వేసే చూడటమే కానీ అది ఎంతవరకు ఫ్యాక్ట్ అనేది కూడా ఎవరికి తెలియదు. బట్ స్టూడెంట్స్ కొంచెం అంటే బేసిక్గా 2 kinds ఆఫ్ స్టూడెంట్స్ మళ్ళీ చెప్తాను. అక్కడ యూనివర్సిటీస్లో నేను చదువుకోవాలి ఎంఎస్, మళ్ళీ నేను ఇండియా వస్తాను. సో వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదండి. బేసిక్గా ఎవరైతే ఎడ్యుకేషన్ లోన్ మీద వెళ్తారో వాళ్ళు కొంచెం ఆగాలి, లేదంటే ఆల్టర్నేట్ కంట్రీస్ ఏమున్నాయో చూసుకోవాలి. ఓకే ఓకే. సో బెటర్ ఆల్టర్నేటివ్ కంట్రీస్ ఏముంటాయి సార్ మనకు? బేసిక్గా స్టూడెంట్స్ అబ్రాడ్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలనుకునే వాళ్ళు ఫస్ట్ ఆప్షన్ వాళ్ళది ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ చూస్తారు. ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ అండ్ కరెన్సీ ఫస్ట్. సో యుఎస్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ అండ్ డాలర్స్ కొంచెం ఇది ఉంటుంది కాబట్టి, ఆ క్రేజ్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ యుఎస్ఏ. అండ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా బాగుంటుంది. మనం వాళ్ళందరూ ఇక్కడ ఎంత ఐఐటీలో ఐఐటీలో చదివినా అక్కడికి వెళ్ళి ఎంఎస్ చేశాకనో ఎంబీఏ చేశాకనో వాళ్ళని ప్రూవ్ చేసుకొని పెద్ద పెద్ద కంపెనీలకు సీఈఓలైనా, పెద్ద పెద్ద కంపెనీలకి ఏదైనా మంచి పొజిషన్లో ఉన్నా కానీ అక్కడికి వెళ్ళి చదువుకున్న తర్వాతే. సో అక్కడ ఉన్న నార్మల్ యూనివర్సిటీస్ ఉంటాయి, మంచి యూనివర్సిటీస్ కూడా ఉంటాయి. అక్కడికి వెళ్ళి మంచి యూనివర్సిటీస్లో చదువుకున్న తర్వాతనే వాళ్ళు మంచి పొజిషన్కి వెళ్ళారు. సో ఫస్ట్ ఆప్షన్ యూఎస్ఏ. ఇప్పుడు అక్కడ కొంచెం అన్సర్టనిటీ ఉంది కాబట్టి నెక్స్ట్ ఆల్రెడీ ఈ సెప్టెంబర్ ఇంటేకి చాలామంది యూకే వెళ్ళారు. సో కెనడాలో కూడా కొంచెం సిచ్యువేషన్ బాగాలేదు. ఆస్ట్రేలియాలో ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ స్ట్రిక్ట్గా చూస్తారు. మీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉండి నువ్వు ఓన్లీ చదువుకోవడానికి వెళ్తున్నావు అంటే ఖచ్చితంగా వీసా వస్తుంది, ఆస్ట్రేలియా వెళ్తున్నారు. న్యూజిలాండ్ కూడా సేమ్ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ స్ట్రిక్ట్గా ఉంటాయి. సో అక్కడ కూడా అలాగే బాగా మంచిగా ఎవరైతే ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ ఉన్నారో వాళ్ళు వెళ్ళారు. బేసిక్గా దాని తర్వాత ఆప్షన్ యూకే అండ్ ఐర్లాండ్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్. సో ఐర్లాండ్లో ఏంటి అంటే 12 lakhs 13 lakhsలో మాస్టర్స్ అయిపోతుంది, వర్క్ పర్మిట్ వస్తుంది, అట్ ద సేమ్ టైం కొంచెం పార్ట్ టైం జాబ్స్ కూడా దొరుకుతాయి. సో ఇవి ఉన్నాయండి ఆల్టర్నేటివ్. ఇది కాదు అంటే జాన్ ఇంటేకి యూరోప్లో కొంచెం కష్టం. పెయిడ్ ఎడ్యుకేషన్ ఉంటుంది కానీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండదు. కొన్ని పబ్లిక్ యూనివర్సిటీస్ ఉంటాయి, లైక్ జర్మనీ కావచ్చు, ఇటలీ కావచ్చు, స్వీడన్, స్పెయిన్, ఆస్ట్రియా, ఫిన్లాండ్. బట్ లిమిటెడ్ సీట్స్ ఇస్తారు. లిమిటెడ్ పబ్లిక్ యూనివర్సిటీస్లో లిమిటెడ్ స్టూడెంట్స్ని తీసుకుంటారు. లిమిటెడ్ కోర్సెస్ కూడా ఉంటాయి, ట్రెడిషనల్ కోర్సెస్ ఉంటాయి, కొంచెం మోడర్న్ కోర్సెస్ అవైలబిలిటీ ఉండకపోవచ్చు. బట్ స్టిల్ ఎవరైనా మేము అబ్రాడ్ వెళ్ళాలి చదువుకోవాలనుకుంటే 2026లో బీటెక్ పాస్ అయ్యే వాళ్ళు, ఆల్రెడీ 25లో పాస్ అయిన వాళ్ళు ఈ నవంబర్ నుంచే ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఫ్రీ ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్లో అంత తొందరగా అడ్మిషన్స్ దొరకవు. సో కొంచెం టైం పడుతుంది, ఇప్పటి నుంచే ప్రాసెస్ చేసుకోవాలి. ఇంకొక 2 yearsలో నెక్స్ట్ బిగ్ డెస్టినేషన్ విల్ బి చైనాలో ఆల్రెడీ క్యూఎస్ ర్యాంకింగ్ మంచి ర్యాంకింగ్ ఉన్న యూనివర్సిటీస్లో కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. ఇప్పుడు ఇండియన్స్ ఎంటెక్ ఎంబీఏకి వెళ్తున్నారు, బీటెక్ బీబీఏకి కూడా వెళ్తున్నారు. కాకపోతే కొంచెం చైనీస్ బేసిక్ లాంగ్వేజ్ నేర్చుకుంటే అక్కడ సర్వైవ్ అవ్వడం కూడా ఈజీ. సో ఈవెన్ వాళ్ళు స్కాలర్షిప్స్ కూడా ఇస్తున్నారు, దాంతోపాటు స్టైఫండ్ కూడా ఇస్తున్నారు. మంత్లీ స్టైఫండ్ ఇస్తారు, 12,000 to 20,000 ఇండియన్ రూపీస్ ఇస్తారు. సో వాళ్ళ ఫుడ్ అకామిడేషన్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో స్టూడెంట్ రీసెర్చ్ చేయాలి, డిపెండ్ ఆన్ స్టూడెంట్ చాయిస్.
అండ్ ఆయన కోర్స్ నేను పర్టికులర్గా అంటే ఇక్కడ ప్లేస్మెంట్ రాని వాళ్ళు కావచ్చు, ఆల్రెడీ ప్లేస్మెంట్ వచ్చిన ఇంకా బెటర్ ఆప్షన్ కోసం కావచ్చు, ఇది కంప్లీట్గా పేరెంట్ స్టూడెంట్ చాయిస్ అండి. ఎందుకంటే పేరెంట్ దగ్గర మనీ ఉంటే ఒకలా ఆలోచిస్తారు, మనీ లేని పేరెంట్ లోను మీద తీసుకొని పంపిద్దాం అక్కడికి వెళ్తే సెటిల్ అవుతారు, కొంచెం బాగా డెవలప్ అవుతారు అనుకునే వాళ్ళు ఒకలాగా ఆలోచించాలి. డిపెండ్ ఆన్ స్టూడెంట్ అండ్ పేరెంట్. ఇది ఫైనాన్షియల్ ప్లస్ ఆయన తీసుకున్న కోర్సు. అండ్ అమెరికాలో కూడా ఫ్రీగా చదువుకునే అవకాశం ఉంది. బట్ అదేంటి, టాప్ యూనివర్సిటీస్లో మంచి స్కాలర్షిప్స్ వస్తాయి. నీ దగ్గర మంచి CGPA ఉండాలి, అక్కడ GRE కానీ టోఫెల్ కానీ మంచి స్కోర్స్ ఉండాలి. అది కూడా స్కాలర్షిప్స్కి అప్లై చేసుకోవచ్చు. సో ఒక్క H1A క్రైటీరియా కాదండి, చదువుకోవాలనుకునే వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఓకే. సో స్ట్రీమ్స్ వైడ్గా డివైడ్ చేసినా కూడా సాఫ్ట్వేర్కి, అలాగే మెకానికల్స్ వాళ్ళకి, MBA ఫైనాన్స్ చేయాలనుకునే వాళ్ళకి, సో ఏ కంట్రీస్ బెటర్గా ఉంటాయి అంటే ఆప్షన్స్ కింద? అదే అన్ని కంట్రీస్లో బేసిక్గా లాకి మేనేజ్మెంట్కి వచ్చి UK వెళ్తారండి. సో ఐటీ సైడ్ కోర్సెస్ అన్నిటికి కూడా US వెళ్తారు, తర్వాత ఆస్ట్రేలియా వెళ్తారు, న్యూజిలాండ్ వెళ్తారు. అన్ని కంట్రీస్కి, అన్ని యూనివర్సిటీస్కి వెళ్తూనే ఉంటారు. సో ఒక్కొక్క కంట్రీ రూల్, ఒక్కొక్క కంట్రీలో PR ఈజీగా వస్తుంది, ఒక్కొక్క కంట్రీలో పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ ఈజీగా వస్తుంది. సో డిపెండ్ ఆన్ కంట్రీ. బట్ ఏ కంట్రీకి వెళ్ళినా కానీ మన వాళ్ళ అవసరం అయితే ఉంటుంది. అండ్ వరల్డ్లో ఉన్న జనాభా మొత్తంలో చైనా, ఇండియా జనాభా ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ని హెల్త్ ఇండస్ట్రీలో, చాలామంది టెక్నాలజీ సైడే అనుకుంటారు, మన వాళ్ళు టెక్నాలజీ సైడే కాకుండా హెల్త్ కేర్ ఇండస్ట్రీలో కూడా వర్క్ చేస్తారు. యూఎస్లో కావచ్చు, UKలో కావచ్చు, కెనడాలో కావచ్చు, హెల్త్ కేర్ ఇండస్ట్రీలో మన వాళ్ళే ఎక్కువ మంది వర్క్ చేస్తారు, చైనా నుంచి కానీ ఇండియా నుంచి కానీ. అసలు ఈ రెండు కంట్రీస్ లేకుండా చాలా కంట్రీస్ సర్వైవ్ అవ్వలేవు, నడవలేవు. సో ఏ కంట్రీ చూస్ చేసుకున్నా మీరు ఏ కోర్స్ అంటే, చాలామంది ఎంతసేపు ఆ సాఫ్ట్వేర్ వాళ్ళ గురించే మాట్లాడతారులే కానీ బయటికి వెళ్ళే హెల్త్ కేర్ ఇండస్ట్రీకి సంబంధించిన కొన్ని డాక్టర్లు వెళ్తారు, హోమియోపతి వాళ్ళు వెళ్తారు, ఆయుర్వేదిక్ వాళ్ళు వెళ్తారు, B.Pharmacy చేసిన వాళ్ళు వెళ్తారు, PharmD చేసిన వాళ్ళు వెళ్తారు, బయోటెక్నాలజీ చేసిన వాళ్ళు వెళ్తారు. వీళ్ళు ఎవరి గురించి మాట్లాడరు. సో వీళ్ళందరూ కూడా వెళ్తూనే ఉన్నారు. మేనేజ్మెంట్ వెళ్తారు, లా గురించి వెళ్తారు. డిపెండ్ ఆన్ కంట్రీ. కొన్ని కంట్రీస్లో కొన్ని కోర్సెస్ బాగుంటాయి. రీసెర్చ్ సైడ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కొన్ని కంట్రీస్ వెళ్తారు. వాళ్ళు వెళ్ళే కోర్సుని బట్టి వాళ్ళు ఏదైతే కోర్స్ చేద్దాం అనుకుంటున్నారో ఆ కోర్స్ ఏ కంట్రీలో ఉంది, ఏ యూనివర్సిటీలో ఉంది, బడ్జెట్ ఎంత, దానికి రిక్వైర్మెంట్స్ ఏంటి, నీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా, అవన్నీ చెక్ చేసుకోవాలి. ప్రాపర్ డాక్యుమెంటేషన్ కావాలంటే ప్రాపర్ కౌన్సిలర్ని కలవాలి వాళ్ళు. ఓకే. అండ్ ఫైనలీ ఇప్పుడు OPT మీద ఉన్న వాళ్ళు నెక్స్ట్ H1B పిక్ అవుతుందా లేదా డైలమాలో ఉంటారు కదా, వాళ్ళు మళ్ళీ ఒకవేళ పిక్ అవ్వకపోతే మళ్ళీ జాయిన్ అవుదాం వేరే కోర్స్లో, ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఏదో ఒకటి తీసుకుందామని అనుకుంటున్నారు కదా, సో వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు? చాలామంది చేసేది అదే అండి, వాళ్ళు PhD ఎన్రోల్ అవుతారు చాలామంది. అవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు కాదు, దీనికి ముందు కూడా జరిగేది అదే. కాకపోతే అది ఒక పెద్ద సబ్జెక్ట్ అండి, దాన్ని టచ్ చేయకపోవడం H1 గురించి. ఎందుకంటే మేము చూస్తున్నాం కదా ఆన్లైన్లో, ఆల్రెడీ అక్కడ NRIస్తో కూడా మాట్లాడుతున్నాం. అసలు ఇది తెలుగు మీడియాకి ఏం పని లేదా, ఎందుకు దీని గురించి ఎందుకు ఇంత పెద్దగా ఇష్యూ చేస్తున్నారు? ఒకప్పుడు కూడా ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినాయి, దీనికంటే పెద్ద ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా ఊర్లో అప్పుడు యూట్యూబ్ ఛానల్స్ లేవు కదా. సో న్యూస్ పేపర్లో ఎక్కడో ఊర్లలో కూడా ఒక 20 ఏళ్ళ కింద సర్పంచ్ ఇంట్లోనో గవర్నమెంట్ టీచర్ ఇంట్లోనే పేపర్ ఉండేది. అక్కడికి వెళ్ళి తెలుసుకునే వాళ్ళు, ఆయన చదివితే చెప్తే ఇది ఒక చేంజ్ వచ్చిందని కూడా ఎవరికి తెలిసేది కాదు. సో ఇప్పుడు ఏంటి, మొబైల్ అందరి చేతుల్లో ఉంది, ప్రతి దగ్గర ఒక స్టూడియో వచ్చేసింది, ఎవరో ఒకళ్ళు వస్తారు ఏదో ఒకటి చెప్తారు. ఎవరికి తెలిసింది వాళ్ళే, ప్రతి ఒక్కళ్ళు. నాకు తెలియదు హైదరాబాద్లో ఎంతమంది ఇమిగ్రేషన్ లాయర్లు ఉన్నారని. హైదరాబాద్లో US గురించి మాట్లాడే లాయర్లు ఈ 4-5 రోజుల్లో ఇన్ని యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూస్ చూస్తే తెలిసిందనమాట. సో మేము స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ కెరియర్ కౌన్సిలింగ్ గురించి చెప్తాంలే కానీ H1 గురించి ఇండియా నుంచి ఇంతమంది చెప్పే వాళ్ళు ఉన్నారా అని అక్కడ USలో ఉన్న వాళ్ళు చెప్తున్నారు అనమాట. అరే మా USలో కూడా ఇంతమంది లాయర్ లేరు కదరా అని, అది పరిస్థితి. సో దీని గురించి అది చిన్నగానే ఉంటుందండి, కాకపోతే కొంచెం టైం పడుతుంది. సార్ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ని బట్టి చూస్తే 2026 సెప్టెంబర్లో వెళ్ళాలనుకుంటున్న స్టూడెంట్స్ ఈ టైంలో ఎలా ప్లాన్ చేసుకోవాలి, అండ్ నెక్స్ట్ స్టెప్స్ వాళ్ళు ఏం తీసుకోవాలి, వాళ్ళ పేరెంట్స్ కానీ ఎలాంటి ప్లానింగ్లో ఉండాలంటారు? ఓకే, అంటే మీరు UG గురించి మాట్లాడుతున్నారా, PG గురించి మాట్లాడుతున్నారా? UG కానీ PG కానీ. UG PG UG వాళ్ళు అయితే యాక్చువల్గా ఇప్పుడే ప్లాన్ స్టార్ట్ చేస్తారు. US వెళ్ళాలనుకునే వాళ్ళ పిల్లలు పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇంటర్నేషనల్ స్కూల్స్, CBSE స్కూల్స్లో కెరీర్ ఫేర్స్ జరుగుతూ ఉంటాయి. ఈ కెరీర్ ఫేర్స్లో అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేస్తారు. వాళ్ళు SAT అనే ఒక ఎగ్జామ్ రాస్తారు, ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతూ ఉంటారు వాళ్ళు. సో జనరల్గా ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదివే వాళ్ళ పేరెంట్స్ పిల్లలందరూ కూడా ఫైనాన్షియల్లీ వెల్ సెటిల్డ్ ఉంటారు. వాళ్ళు అక్కడ వాళ్ళ మెయిన్ గోల్ చదివించడమే. సో అలాంటి వాళ్ళు ఓకే. బట్ ఎవరైతే మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కొంచెం ఎడ్యుకేషన్ లోన్ మీద ప్లాన్ చేసుకుందాము అనుకునే వాళ్ళు, ఇంకా వేరే ఆల్టర్నేట్ కంట్రీస్ ఏమున్నాయి US కాకుండా,
సో ఆప్షన్స్ ఏమున్నాయి, బడ్జెట్, వాళ్ళ బడ్జెట్ని బట్టి అండ్ వాళ్ళు చదవాలనుకున్న కోర్సుని బట్టి చాలామంది డిఫరెంట్ కోర్సెస్, అందరూ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి వెళ్తారు అనుకుంటారు, బట్ అలా కాదు. బయోటెక్నాలజీ వెళ్ళే వాళ్ళు ఉంటారు, బయో ఇన్ఫర్మేటిక్స్ వెళ్ళే వాళ్ళు ఉంటారు, యూకే బీబీఎల్ఎల్బీకి బిఎల్ఎల్బికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, సో డిఫరెంట్ కోర్సెస్కి వెళ్తూ ఉంటారు. ఏ కంట్రీ ఏ కోర్స్కి వెళ్దాం. మాస్టర్స్ అయితే కనుక, సో మాస్టర్స్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో చూస్తే డిఫరెంట్ ఏజ్ గ్రూప్ పీపుల్ కూడా వెళ్తున్నారండి. అంటే ఈవెన్ 25-30 ఇయర్స్ వాళ్ళు కూడా వెళ్తున్నారు. సో వాళ్ళు కొంచెం ఒకసారి కొంచెం ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో 30 ఇయర్స్ అప్పుడు వెళ్ళి రిస్క్ తీసుకోవడం కరెక్ట్ కాదేమో అని ఆలోచించుకోవాలి. స్టూడెంట్ వీసా మీద వెళ్ళాలి. యా ఆబ్వియస్లీ జరుగుతున్నాయి, వింటూనే ఉన్నాం. ఇక్కడ నాకు తెలిసిన ఒక అమ్మాయి కాగ్నిజెంట్లో 1 lakh పర్ మంత్ వచ్చే అమ్మాయి యూకే వెళ్ళింది మాస్టర్స్ చేయడానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్కమ్ రాదు, ఎలాగో ఫీజు పే చేయాలి, అండ్ అక్కడ ఉండడానికి ఫుడ్ అకామిడేషన్ ఖర్చులు, పార్ట్ టైం దొరకలేదు. అంటే దొరకలేదు ఇన్ ద సెన్స్ 2 రకాలు ఉంటాయండి. ఫ్రెష్గా గ్రాడ్యుయేషన్ అయిపోయిన స్టూడెంట్ వెళ్ళి పార్ట్ టైం చేసే వాడికి ఉండే ఎనర్జీ వేరు, అండ్ ఏ జాబ్ అయినా చేయగలరు వాళ్ళు. బట్ ఇక్కడ ఆల్రెడీ మీరు ఒక 1 lakh శాలరీతో పనిచేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఏ నానీ జాబో లేదంటే మెక్డీలోనో కేఎఫ్సీలోనో పని చేయమంటే అంత తొందరగా చేయలేరు. సో ఇవి కూడా ఆలోచించుకోవాలి. సో ఓన్లీ పార్ట్ టైం బేస్ చేసుకొని వెళ్ళాలనుకునే వాళ్ళు, ఆర్ ఎడ్యుకేషన్ లోన్ బేస్ చేసుకొని వెళ్ళాలనే వాళ్ళు కొంచెం స్లో డౌన్ అయ్యి, ఆర్ లేదు మీ దగ్గర మంచి CGPA ఉంది, మంచి ఎక్స్పీరియన్స్ ఉంది అంటే అదర్ యూరోప్ కంట్రీస్లో, మంచి కంట్రీస్లో కూడా పబ్లిక్ యూనివర్సిటీస్లో మంచి కోర్సెస్ విత్ స్కాలర్షిప్ ఇస్తారు. ఫ్రీ ఎడ్యుకేషనే ఉంటుంది అక్కడ. అవేమైనా ఆప్షన్స్ ఉన్నాయో చూసుకొని ఈ నవంబర్ నుంచే ప్లాన్ చేయాలి. పర్టికులర్గా జర్మనీ వాళ్ళైతే నవంబర్ నుంచే ప్లాన్ చేయాలి. జూలై కల్లా వీసాకి వెళ్ళిపోవాలి. సో అప్పుడు వాళ్ళు సెప్టెంబర్కి వాళ్ళు ఆ కంట్రీకి రీచ్ అవుతారు. లేదు నేను జాన్లోనో ఫెబ్లోనో ప్రాసెస్ స్టార్ట్ చేస్తా అంటే సగం యూనివర్సిటీస్లో అప్లికేషన్స్ అప్పటికే అయిపోతాయి. సో అక్టోబర్ నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలండి. నవంబర్లో చాలా యూనివర్సిటీస్ ఓపెన్ చేసేస్తాయి అప్లికేషన్స్. డిపెండ్ ఆన్ వాళ్ళ కోర్సు, వాళ్ళ కంట్రీ, యూజీనా పీజీనా, వాళ్ళ బడ్జెట్, ఇవన్నీ ఒక్కటి కాదు కదా, అన్నీ చూసుకోవాలి. అది ఓకే, ఓవరాల్ ప్లానింగ్ ఉంటేనే ఓవరాల్గా ప్లాన్ చేయాలి. అంటే నెక్స్ట్ జనరల్గా ఇప్పుడు MS ప్లాన్ చేసే వాళ్ళు కావచ్చు, పర్టికులర్గా యూజీ ప్లాన్ చేసే వాళ్ళు అయితే నాట్ ఓన్లీ యూజీ, వాళ్ళు నెక్స్ట్ 10 years కెరియర్ని ప్లాన్ చేసుకొని ఇది చేసుకోవాలి. ఎందుకంటే సరే 4 years చదువుతారు, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి వర్క్ పర్మిట్ ఉంటుందా ఉండదా, వర్క్ పర్మిట్ లేకపోతే మళ్ళీ వాళ్ళు ఇండియా వచ్చి సర్వైవ్ అవ్వగలరా లేదా, సో ఏ యూనివర్సిటీకి వెళ్ళారు, ఏ కంట్రీకి వెళ్ళారు, ఆ యూనివర్సిటీ సర్టిఫికేట్ మళ్ళీ ఇండియాలో వ్యాలిడిటీ ఉందా లేదా. చాలా కంట్రీస్ అబ్రాడ్లో చదివే కంట్రీస్లో యూనివర్సిటీస్లో సర్టిఫికేట్ ఏదైతే ఉందో మన దగ్గర ఇండియా వచ్చిన తర్వాత au.ac.in అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో ఈక్వలెన్స్ ఇస్తారు. ఆ ఈక్వలెన్స్ తీసుకొని మళ్ళీ ఇక్కడ ఫర్దర్ ఎడ్యుకేషన్ అయినా చేసుకోవచ్చు, లేదు అంటే ఏదైనా జాబ్ అయినా చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఆప్షన్స్ చెక్ చేసుకోవాలి వాళ్ళు. ఇప్పుడు కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి యూఎస్లో, యూకేలో కూడా చిన్న యూనివర్సిటీస్ ఉంటాయి. వాటి వల్ల మనకి ఎటువంటి ఇది ఉండదు, జస్ట్ అడ్మిషన్ వస్తుంది, మేబీ వీసా రావచ్చేమో, కంట్రీ ఎంట్రీ వరకు ఓకే, బట్ ఆ ఫర్దర్గా తర్వాత ఏంటి అనేది కూడా ఆలోచించుకోవాలి. ఓన్లీ కంట్రీ ఎంట్రీకి వెళ్ళే వాళ్ళు ఆ సెగ్మెంట్ వేరే ఉంటుందండి. జెన్యున్గా చదువుకోవాలి అనుకుని వెళ్ళే వాళ్ళ సెగ్మెంట్ వేరే ఉంటుంది. సో ఈ 2 బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎవరు వెళ్తున్నారు ఏంటి అయితే కంట్రీ ఎంట్రీకి వెళ్ళే వాళ్ళు ఒక 10% ఉంటుంది. మిగతా 90% మన వాళ్ళు ప్రాపర్గా చదువుకుందామని వెళ్తారు. MS చేయడానికి వెళ్ళినా, యూజీ చేయడానికి, పర్టికులర్ యూజీ అయితే చదువుకోవడానికి వెళ్తారు. సో వాళ్ళు ఏ కంట్రీకి ఏ కోర్స్కి వెళ్తున్నారు అనేది మ్యాటర్స్. సో ఏ కంట్రీకి వెళ్ళినా, ఏ కోర్స్కి వెళ్ళినా కానీ అక్టోబర్, నవంబర్ నుంచే ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఎవరైనా ప్రొఫెషనల్ కౌన్సిలర్ సజెషన్ తీసుకొని వాళ్ళ మెయిన్ డాక్యుమెంటేషన్ ప్రాపర్గా ఉంటే వీసాస్ రిజెక్ట్ కావు. సో అండ్ ఏ ఎంబసీకి వెళ్ళాలి, ఏ కంట్రీ, ఇప్పుడు యూఎస్కి వెళ్ళినప్పుడు ఏ ఎంబసీకి వెళ్తే వీసా కొంచెం ఇదిగా వచ్చే ఛాన్స్ ఉంది, ఇలాంటివన్నీ కూడా కౌన్సిలర్స్ అయితే సజెస్ట్ చేయగలరు. సో అలాగే ఈ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ కాకుండా నెక్స్ట్ 2-3 yearsలో బిగ్ డెస్టినేషన్ చైనా అవ్వబోతుందండి ఇండియన్స్కి. సో ఇండియా నుంచి ఆల్రెడీ వెళ్తున్నారు యూజీ పీజీకి, బీటెక్, BBA, MBA, MTechకి వెళ్తున్నారు చైనాలో. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, బట్ ఇంగ్లీష్లోనే టీచింగ్ అంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది. కొంచెం బేసిక్ చైనీస్ లాంగ్వేజ్ వస్తే అక్కడ సర్వే అవ్వడానికి ఈజీగా ఉంటుంది. బిగ్ డెస్టినేషన్ చైనా అండి. చైనాలో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. QS ర్యాంకింగ్ మంచి ర్యాంకింగ్ ఉన్న యూనివర్సిటీస్లో కూడా. దానికి మేము ఆల్రెడీ ప్రాసెస్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్కి మాకు చాలా ఎంక్వైరీస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఆల్రెడీ రీసెంట్గా ఒక ఎంక్వైరీ వచ్చింది. ఒక పేరెంట్ ఉన్నారు, ఆయన రీసెంట్గా చైనా వెళ్ళి వచ్చారంటే వాళ్ళ డాటర్ని ఆల్రెడీ 2025లో బీటెక్ ఇక్కడ జాయిన్ చేయించారు, బట్
2026లో మా అమ్మాయిని మేము ఇంజనీరింగ్కి పంపిద్దాం అనుకుంటున్నామండి. సో అక్కడ ఏఐ తన్ని జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను. అక్కడ ఫ్యాకల్టీ కావచ్చు, అక్కడ అంతా చూసి వచ్చారు ఆయన. సో ఒక యూనివర్సిటీకి వెళ్ళి, ఆ యూనివర్సిటీకి మాకు మీరు అడ్మిషన్ ప్రాసెస్ చేసి ఇవ్వండి అన్నారు. చేసిస్తాం సార్ అన్న. సో పేరెంట్స్ కూడా రీసెర్చ్ చేయాలి. బేసిక్గా ఇప్పుడున్న పేరెంట్స్ అందరూ చదువుకున్న వాళ్ళే, 40-45 ఇయర్స్, వాళ్ళు కూడా డిగ్రీ పీజీ చేసి ఉంటారు. సో బ్లైండ్గా ఏదో ఒక కన్సల్టెంట్ చెప్పాడనో, ఇంకొకరు ఎవరో చెప్పారు, లేదో టీవీలో వచ్చిందనో అక్కడ వచ్చిందనో కాకుండా అందరూ యూఎస్ వెళ్తున్నారు, అందరూ సిఎస్సికి వెళ్తున్నారని కాకుండా ఫ్యూచర్లో హెల్త్ కేర్కి సంబంధించింది, అగ్రికల్చర్కి సంబంధించిన కోర్సెస్, బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్, కెమికల్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్, ఇలాంటి ఇంజనీరింగ్, మెయిన్ మెకానికల్, ఇవన్నిటికి కూడా డిమాండ్ ఉంటుందండి. ఇవి కూడా చూస్ చేసుకొని పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఆ కోర్సెస్ సైడ్ కూడా వాళ్ళని ఇది చేయాలన్నమాట. యాక్చువల్గా చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇండియాలో బీటెక్ సిఎస్సి అంటారు, కానీ బీటెక్ సిఎస్సి ఇస్ పెద్ద స్కామ్ అది యాక్చువల్గా. ఎందుకు అంటే దాన్ని రన్ చేయడం చాలా ఈజీ, కాస్ట్ తక్కువ అనమాట. ఓ 4 కంప్యూటర్లు ఒక ల్యాబ్ పెడితే సరిపోతుంది, అవి కూడా బేసిక్ కంప్యూటర్స్. అండ్ ఫ్యాకల్టీ కూడా నార్మల్ ఫ్యాకల్టీయే పెడతారు వాళ్ళు, పెద్ద ఖర్చు ఉండదు. అదే ఒక బయోటెక్నాలజీ ల్యాబ్ రన్ చేయాలంటే చాలా ఎక్విప్మెంట్ కావాలి. ఒక బయో ఇన్ఫర్మాటిక్స్ అయినా సరే వాళ్ళ కంప్యూటర్స్ కూడా కాస్ట్ ఎక్కువ ఉంటాయి, ల్యాబ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఫిజిక్స్ కెమిస్ట్రీ ల్యాబ్స్ కాస్ట్ ఎక్కువ ఉంటాయి. అవి రన్ చేయలేక చాలామంది తీసేస్తున్నారు వాటిని. ఉన్నా కానీ ప్రైవేట్ యూనివర్సిటీస్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, కంప్యూటర్స్కి కన్వర్ట్ అయిపోయి సీట్స్ పెన్ చేసుకొని అవే జాయిన్ చేస్తున్నారు, ఈజీ కదా. బట్ అంతమందికి జాబ్స్ లేవు కదా. సో 2030, 2040ని ఫ్యూచర్లో పెట్టుకొని చదువుకునే వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలా జాయిన్ కావాలి. ఇదో కాలేజ్ స్కామ్స్లో వాళ్ళ వలలో పడకూడదు అనమాట. కంప్యూటర్స్, ఏఐ డేటా సైన్స్ అనేది పడకూడదు. సో వేరే చాలా కోర్సెస్ ఉన్నాయి, బీబీఏలు, ఎల్ఎల్బీలు, ఇవన్నీ అవసరమే ఫ్యూచర్లో. బీకామ్లో ఇవన్నీ కూడా అవసరమే. సో దాన్ని బట్టి వాళ్ళు ఫ్యూచర్లో ఉన్న డిమాండ్ బట్టి కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి పేరెంట్స్, ఇప్పుడున్న పేరెంట్స్. సో చైనా అనేది నెక్స్ట్ బిగ్గెస్ట్ డెస్టినేషన్ అవబోతుంది అంటున్నారు కదా. అక్కడ పాపులేషన్ ఇంగ్లీష్ స్పీకింగ్ ఉంటారా? చైనా అది మనకు ఒక అడ్వాంటేజ్ యాక్చువల్గా. వాళ్ళు పెద్దగా ఇంగ్లీష్ మాట్లాడరు, మనకి ఇంగ్లీష్ వస్తుంది, మ్యాథ్స్ బాగా వస్తుంది. సో రకరకాల జాబ్స్ వచ్చే ఆప్షన్స్ ఉన్నాయి ఏషియాలో. అక్కడి నుంచి మలేషియా ఈజీగా మూవ్ అవ్వచ్చు, సింగపూర్ ఈజీగా మూవ్ అవ్వచ్చు, అక్కడి నుంచి ఆస్ట్రేలియా ఈజీగా మూవ్ అవ్వచ్చు. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్, మా స్టూడెంట్స్ ఎవరైతే వెళ్ళారో వెళ్ళి చదువుకొని అక్కడి నుంచి ప్లేస్మెంట్ తీసుకొని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఆ ఎక్స్పీరియన్స్తో, ఆ ఎగ్జాంపుల్తో చెప్తున్నాం అనమాట. సో టీచింగ్ అయితే ఇంగ్లీష్లో ఉంటుందండి. సో బేసిక్ లాంగ్వేజ్, ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తేనే అక్కడ ఏదో కొంచెం బేసిక్ హిందీ అని మాట్లాడాలి కదా. సో అలాగే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొంచెం బేసిక్ లాంగ్వేజ్ నేర్చుకుంటే బెనిఫిట్ అవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.